హాయ్ వ్యూవర్స్, ఈరోజు మేము ఓరిగామి పేపర్ తోటి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాం. వీకెండ్ కదండి, సరదాగా చూస్తున్నాం. ఓరిగామి పేపర్ తీసుకోండి. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి, అలాగే సైడ్స్ మీరు చూసినట్టయితే ఈ సైడ్స్ ఏదైతే ఉంటుందో మనం ఫోల్డ్ చేసినటువంటి ప్లేస్లో కోన్ ఆకారంలో తయారు చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక దాన్ని మళ్ళీ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఫోల్డ్ చేసుకోండి. ఇది వీ షేప్లో ఉంది చూడండి. ఈ ఎడ్జెస్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత వీటిల్ని మనం బ్యాక్ సైడ్కి తిప్పి ఇప్పుడు ఎలా అయితే ఉందో వీటిని అలాగే బ్యాక్ సైడ్కి తిప్పి ఆ చిన్నగా కనబడుతున్నటువంటి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్ని కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్స్ మనం ఫోల్డ్ చేసినటువంటి కార్నర్స్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి మనం ఆ ఎడ్జెస్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. నీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగాను మనం ఫోల్డ్ చేయాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసినటువంటి పేపర్ ఏదైతే ఉందో మీకు నీట్గా డైమండ్ షేప్ అంటే మనకి రాంబస్ షేప్లోకి మనకి కనపడుతుంది చూడండి. ఈ ఫోల్డింగ్ అన్నది కూడా చాలా అందంగా ఉంది కదా. ఈ విధంగా మనం పేపర్ని ఫోల్డ్ చేసినాక నెక్స్ట్ మనం స్కేల్ ఆర్ లేదు అంటే మన ఫింగర్స్తోని చాలా గట్టిగా ఫోల్డింగ్స్ అన్నీ కూడా ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేస్తే మనకి ఎక్కడ కూడా ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మార్క్ చేసుకొని ఈ ఐస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి క్రీమ్కి మనం ఫోల్డింగ్ అనేది పెడితే చాలా అందంగా మనకి కనపడుతుందండి. ఈ విధంగా మనం ఓరిగామి పేపర్ ఆర్ట్ తోటి ఐస్ క్రీమ్ కోన్ షేప్ తయారు చేసుకొని బర్త్డే ఫంక్షన్స్ అప్పుడు డెకరేట్ చేసుకుంటే చాలా అందంగాను పిల్లలు చాలా సరదాగా కూడా ఫీల్ అవుతారు. ఇప్పుడు దీన్ని డిజైన్ డ్రా చేసుకొని ముందుగా పెన్సిల్ తీసుకుని పెన్సిల్తో మార్క్ చేసుకొని ఆ తర్వాత స్కెచ్తో డ్రాయింగ్ చేసుకుంటే మనకి చాలా అందమైన లుకింగ్ కనపడుతుంది. ఈ విధంగా డ్రా చేసినటువంటి డిజైన్ మనకి చాలా గుడ్ లుకింగ్ అంటే రియల్ కోన్ షేప్ ఫీలింగ్ మీకు ఎలా అయితే ఉంటుందో ఆ మార్క్ అన్నది మనకి ఇక్కడ అందంగా కనబడుతుంది. తర్వాత మనం రెడ్ పెన్ ఆర్ స్కెచ్ తీసుకుని కనుక అందంగా స్మైలీకి చిన్న డింపుల్స్ ఇస్తే ఇంకా క్యూట్గాను అందంగా ఉంటుందండి. ఇప్పుడు మనం తినే ఐస్ క్రీమ్ కదండి, కోన్ పేపర్ ఐస్ క్రీమ్ మనం తయారు చేస్తాం. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇలాగ మనం రెడీ చేసుకుని చక్కగా బర్త్డే పార్టీలో చూపించవచ్చు. ఇది వీడియో